వివర్స్ ఒక్కసారి మీ ఇమాజినేషన్స్కి వింగ్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసిన ఒక కంపెనీ 10-15 సంవత్సరాల తర్వాత కేవలం భూమి మీదే మాత్రమే కాదు, అటు మూన్ పైన, మార్స్ పైన, స్పేస్లో కూడా బిజినెస్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు పెట్టిన ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో మానవ చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజికల్ రివల్యూషన్లో భాగమైతే వింటుంటేనే ఏదో హాలీవుడ్ సినిమా సైన్స్ ఫిక్షన్ స్టోరీలా అనిపిస్తుందా? కానీ కాదు. ఎలాన్ మస్క్ మాత్రం ఇది స్టోరీ కాదు, ఇదే మన భవిష్యత్తు అని అంటున్నాడు. అతని డ్రీమ్ ఏంటంటే మానవ జాతిని మల్టీ ప్లాంటరీ స్పీషీస్ గా మార్చడం. అంటే కేవలం మానవుడు భూమి మీద మాత్రమే కాకుండా అటు మూన్ పైన, మార్స్ పైన కూడా జీవించే రోజులు తీసుకురావాలన్నదే మస్క్ యొక్క ఆలోచన. ఆ అంబిషియస్ ఫ్యూచర్ వెనుక ఉన్న ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న కంపెనీ పేరే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్. అదే మన స్పేస్ ఎక్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు, బిలియనీర్లు, అనలిస్టులు అందరూ కూడా ఒకే దాని గురించి చర్చించుకుంటున్నారు. అదేంటి అంటే స్పేస్ ఎక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎన్విడియా లాగా మనకు అది డబ్బులు ప్రింట్ చేసే మిషన్ తయారవుతుందా, లేక హైప్ కి అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్టర్ల డబ్బుల్ని ముంచే ప్రమాదం ఉందా అని. ఎందుకంటే స్పేస్ ఎక్స్ స్పేస్ బిజినెస్ సెక్టర్ నే పూర్తిగా మార్చేసింది. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూ కు సిద్ధమైంది. इलॉन मस्क की कंपनी SpaceX के IPO की लॉन्चिंग होने जा रही है। खास बात यह है कि दुनिया के शेयर बाजार के इतिहास का सबसे बड़ा IPO बनने जा रहा है। ఎందుకంటే ఇప్పటికే స్పేస్ ఎక్స్ స్పేస్ ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చేసింది. నాసాకి రాకెట్స్ ని సప్లై చేస్తుంది, వేల సంఖ్యలో శాటిలైట్స్ ని ఆర్బిట్ లోకి పంపుతుంది. అంతేకాదు మార్స్ ని కాలనైజేషన్ చేయడానికి సిద్ధపడుతుంది. ఇలాంటి కంపెనీ ఇప్పుడు ఐపీఓకి వచ్చింది. ఈ డెకెడ్ లోనే హైయెస్ట్ వాల్యుయేషన్ తో లిస్ట్ అయింది కూడా. లిస్ట్ అయిన తొలి రోజే చాలా మంచి ఫలితాలను కూడా చూపెట్టింది. ఇప్పుడు ఇంకా కూడా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో స్పేస్ ఎక్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఇన్వెస్టర్స్ కి ఉన్న ఆపర్చునిటీస్, దాంట్లో దాగి ఉన్న రిస్క్, డ్రాబ్యాక్స్, అదే విధంగా స్పేస్ ఎక్స్ నిజంగానే $1 ట్రిలియన్ కంపెనీ అవుతుందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వ్యూవర్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క ఇన్వెస్ట్మెంట్ మీ ఫ్యూచర్ ని మార్చగలదు. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్ అసలు స్పేస్ ఎక్స్ అంటే ఏంటి, అసలు ఈ స్పేస్ ఎక్స్ చేసే బిజినెస్ ఏంటి, రండి తెలుసుకుందాం. లో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అనే సంస్థను స్థాపించి మూన్ పైకి, స్పేస్ లోకి రాకెట్స్ పంపుతా అంటే చాలా మంది అతను చూసి నవ్వారు. అంతేకాకుండా ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్, మూన్ పైకి ఏ విధంగా రాకెట్స్ పంపుతుంది అనేది వాళ్ళ క్వశ్చన్. వాళ్ళ నమ్మకం ఏంటంటే కేవలం నాసా లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఇలాంటి పనులు చేయగలవనేది వాళ్ళ గట్టి నమ్మకం. మేము నాసాతో పోటీ పడతాం, రాకెట్లు లాంచ్ చేస్తాం అని ఎవరైనా చెప్తే అందరూ నవ్వుకునే వాళ్ళు. ఇది కేవలం సినిమాల్లోనే జరుగుతుంది, నిజ జీవితంలో మాత్రం అలా జరగదు అని అనే వాళ్ళే చాలా మంది. కానీ ఎలాన్ మస్క్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకున్నాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురైనా ఎన్ని తిరగలేదు మన ఎలాన్ మస్క్. ఫైనల్ గా రిజల్ట్ on your screen is Starship as it awaits our first ever integrated flight test. Onboard view from Starship. Into flight, Falcon 9 has successfully lifted off from Space Launch Complex 40 at Cape Canaveral Space Force Station in Florida. ఒకప్పుడు అందరూ అసాధ్యం అనుకున్న స్పేస్ ఎక్స్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పేస్ కంపెనీగా ఎదిగింది. రీజబుల్ రాకెట్స్, ఆస్ట్రోనైట్ మిషన్స్, శాటిలైట్ లాంచెస్, మూన్ మిషన్, మార్స్ మిషన్స్ ఇవన్నీ కూడా స్పేస్ ఎక్స్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. అందుకనే ప్రపంచంలోని కుబేరులందరూ కూడాను స్పేస్ ఎక్స్ ని కేవలం ఒక రాకెట్ కంపెనీలా మాత్రమే కాకుండా ఫ్యూచర్ సివిలైజేషన్ కంపెనీగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఎందుకు హాట్ టాపిక్ గా మారిందంటే ఎలాన్ మస్క్ ఎప్పుడు కూడాను ఒక మాట చెప్తూ ఉండేవాడు. అదేంటి అంటే స్పేస్ ఎక్స్ ని ఎప్పుడు కూడా పబ్లిక్ చెయ్యను అని. ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీ పబ్లిక్ అవుతుందో చాలా మంది ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ గోల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడతారు ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఎందుకంటే స్పేస్ ఎక్స్ అనేది లాంగ్ టర్మ్ గోల్ ని దృష్టిలో పెట్టుకొని
స్టార్ట్ చేయబడింది. కానీ ఎప్పుడైతే పబ్లిక్ లోకి వస్తుందో చాలా మంది ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అదే విధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ పైనే ఎక్కువ దృష్టి పెడతారు. దాంతో ఈ కంపెనీపై ఇన్వెస్టర్ల ప్రెషర్ చాలా పడుతుంది. దానికోసమే ఎలాన్ మస్క్ ఎప్పుడు కూడాను ఒకటే మాట చెప్పేవాడు, స్పేస్ ఎక్స్ ని ఎప్పుడు కూడాను పబ్లిక్ చేయను అని. బట్ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా చేంజ్ అయ్యాయి. స్పేస్ ఇండస్ట్రీలో స్పేస్ ఎక్స్ యొక్క డామినెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దానికి తోడు స్టార్ లింక్ యొక్క బిజినెస్ కూడా గ్రో అవుతూ వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు సాధారణంగానే స్పేస్ ఎక్స్ ఐపీఓ అంటే చాలా క్యూరియాసిటీతో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇవాళ అమెరికా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఎలాన్ మస్క్ ట్రిలియనర్ గా రికార్డు సృష్టించనున్నారు. ఎలాన్ మస్క్ వరల్డ్ ఫస్ట్ ట్రిలియనియర్ గా రికార్డుకి ఎక్కాడు. స్పేస్ ఎక్స్ షేర్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లి ఆయన ట్రిలియనియర్ ని చేసేశాయి. స్పేస్ ఎక్స్ ఐపీఓ బయటికి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్స్, మీడియా, అనలిస్టులు అందరూ కూడా ఈ ఐపీఓ గురించే చర్చించుకున్నారు. అసలు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ ఐపీఓ గురించి అంటే దానికి గల ముఖ్య కారణం స్టార్ లింక్. చాలా మంది ఏమనుకుంటారంటే రాకెట్ లాంచ్ చేయడంలోనే స్పేస్ ఎక్స్ యొక్క ఫ్యూచర్ బిజినెస్ డిపెండ్ అయ్యి ఉంది అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ ట్రూ. అసలు విషయం ఏంటి అంటే ఫ్యూచర్ లో స్పేస్ ఎక్స్ యొక్క మనీ మేకింగ్ మిషన్ స్టార్ లింక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే విధంగా అంటే స్టార్ లింక్ ద్వారా వేలాది శాటిలైట్స్ స్పేస్ లో తిరుగుతూ ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ ఏరియాలో టవర్ లేకపోయినా ఇంటర్నెట్ సేవల్ని అందించే టెక్నాలజీ ఈ శాటిలైట్స్ కి ఉంటుంది. ఇన్ఫాక్ట్ భవిష్యత్తులో టెలికాం ఇండస్ట్రీ కంప్లీట్ గా మార్చే అవకాశం ఈ స్టార్ లింక్ కే ఉన్నదని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు కూడా. రెండో రీజన్ వచ్చేసి రాకెట్ టెక్నాలజీ. స్పేస్ ఎక్స్ ప్రపంచానికి రీయూజబుల్ టెక్నాలజీని ప్రాక్టికల్ గా చేసి చూపించింది. అదే విధంగా అంటే స్పేస్ ఎక్స్ కంపెనీకి ముందు ఒక రాకెట్ ని లాంచ్ చేస్తే అది స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో ఏ సముద్రంలో పడిపోవడమో లేదా డిస్ట్రాయ్ అవ్వడమో జరిగేది. దీంతో ప్రతి లాంచింగ్ కి ఒక కొత్త రాకెట్ ని ఉపయోగించాల్సి ఉండేది. కానీ స్పేస్ ఎక్స్ మాత్రం రాకెట్ ని ల్యాండ్ చేసిన తర్వాత మరలా దాన్ని ఉపయోగిస్తుంది. దీంతో లాంచింగ్ సమయంలో వాళ్ళ కాస్టింగ్ 50% కి పైగా తగ్గిపోతుంది. ఇదే స్పేస్ ఎక్స్ మరియు వాళ్ళ కాంపిటీటర్స్ కు ఉన్న అతి పెద్ద తేడా అని చెప్పవచ్చు. థర్డ్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. నాసా, యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇలాంటి కంపెనీస్ స్పేస్ ఎక్స్ తో కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి కాంట్రాక్ట్స్ వల్ల ఆ కంపెనీకి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. దీంతో సహజంగానే ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. దానికి తోడు ఏ కంపెనీకైనా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అంటే ఆ కంపెనీ స్టేబుల్ గా ఉంటుందని అందరి నమ్మకం కూడా. ఫోర్త్ రీజన్ ఎలాన్ మస్క్ విజన్ అని చెప్పవచ్చు. ఎలాన్ మస్క్ కేవలం రాకెట్ లాంచ్ చేయడమే కాదు, ఆయన అల్టిమేట్ డ్రీమ్ ఏంటి అంటే హ్యుమానిటీని మల్టీ ప్లానటరీ స్పీషీస్ గా మార్చడం. అంటే మానవుడు కేవలం భూమిపైనే కాదు మార్స్ లో కూడా కాలనీస్ నిర్మించుకొని జీవించగల సత్తా ఉందని ఆయన నమ్ముతున్నాడు. ఆయన నమ్మడమే కాదు ఆ దిశలో వర్క్ చేస్తున్నాడు కూడా. ఆయన కళ కేవలం మార్స్ కి వెళ్లి రావడం మాత్రమే కాదు, ఆయన గోల్ భవిష్యత్తులో వేలు లక్షల మంది ప్రజల్ని మార్స్ కు తీసుకెళ్లి అక్కడే నివసించే విధంగా చేయడం. ఇవన్నీ వింటుంటే ఇది ఒక ఇంపాసిబుల్ క్రేజీ గోల్స్ లా మనకు అనిపించవచ్చు. బట్ ఒకప్పుడు ఇదే టెస్లా, ఇదే రీయూజబుల్ రాకెట్స్ ని తను చేసి చూపిస్తాను అంటే చాలా మంది అతన్ని ఎగతాళి చేశారు. బట్ ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అతను. ఇప్పటికే ప్రపంచంలోని దిగ్గజ సంస్థలైన టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి అయిన ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్ గా రికార్డు సృష్టించనున్నారు. Elon Musk's company SpaceX has made him the world's first trillionaire after a record-breaking debut. అందుకే ఇన్వెస్టర్లు మస్క్ పైన బెట్ పెడుతున్నారు. ఇన్వెస్టర్లు అందరికీ కూడా తెలుసు మస్క్ ఒక్కసారి కలగన్నాడంటే దాన్ని సాధించి తీరుతాడు అని. ఇప్పటివరకు మనం స్పేస్ ఎక్స్ పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్టింగ్ మనం పాజిటివ్స్ తో పాటు రిస్క్స్ ని కూడా తెలుసుకోవాల్సిందే. సో ఇప్పుడు స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క రిస్క్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. అందులో మొదటిది వాల్యుయేషన్. అవును, స్పేస్ ఎక్స్ యొక్క వాల్యుయేషన్ ఇప్పుడు ఆకాశాన్ని అంటింది. సో ఎప్పుడైతే వాల్యుయేషన్స్ పీక్ లో ఉంటాయో ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఈ కంపెనీ ఫ్యూచర్ లో పర్ఫార్మెన్స్ చేయకపోతే మాత్రం నష్టం భారీగా ఉండవచ్చు. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్ లో ఇది సహజమే. ఇంతకు ముందు కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. భారీ హైప్ తో మార్కెట్ లోకి ఎంట్రీ అయ్యి తర్వాత ఎక్స్పెక్టేషన్ ని అందుకోలేక స్టాక్ ధర సగానికి సగం పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సెకండ్ రిస్క్ వచ్చేసి ఎలాన్ మస్క్ పైనే భారీగా డిపెండెన్సీ ఉండడం. ఎస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా స్పేస్ ఎక్స్ కంపెనీ కంటే కూడా ఎలాన్ మస్క్ ని చూసి బెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు సాధించిన విజయాలు అటువంటివి. ఇది ఒక ఇంత మంచికైనా కానీ చాలా మట్టుకు మాత్రం కంపెనీకి నష్టం చేకూరుస్తుందని అనలిస్ట్ల అభిప్రాయం. ఎందుకంటే కంపెనీ ఇమేజ్, ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్, అదే విధంగా మీడియా అటెన్షన్ కూడా ఎలాన్ మస్క్ పైనే ఉంటుంది. ఫ్యూచర్ లో ఎలాన్ మస్క్ ఏదైనా కాంట్రవర్సీస్ లో ఉంటే కంపెనీకి చాలా నష్టం చేకూరే అవకాశం లేకపోలేదు. రిస్క్ నెంబర్ 3, స్పేస్ బిజినెస్ చాలా రిస్కీ. ఒక
రాకెట్ ని తయారు చేసి దాన్ని లాంచ్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న బిజినెస్. ఒక రాకెట్ లాంచ్ ఫెయిల్యూర్ కూడా కొన్ని వేల కోట్లని ఇంపాక్ట్ చేస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు, యాక్సిడెంట్స్ జరగవచ్చు, రెగ్యులేషన్స్ చేంజ్ అవ్వవచ్చు, గవర్నమెంట్ పాలసీస్ ఎప్పుడైనా మారని కూడా అవ్వచ్చు. అందుకే స్పేస్ బిజినెస్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. రిస్క్ నెంబర్ 4, కాంపిటీషన్ పెరుగుతుంది. స్పేస్ ఇండస్ట్రీలో స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఈ రోజు రారాజు, కానీ ఫ్యూచర్ లో ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతుందా, ఇదే పొజిషన్ లో ఉంటుందా, ఇప్పుడే ఏం చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ అమెజాన్ క్యూపర్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. దానికి తోడు చైనీస్ కంపెనీస్, అదే విధంగా బ్లూ ఆరిజిన్, యూరప్ కంపెనీస్ స్పేస్ పైన పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ లో ఇలా రోజు రోజుకి చాలా కంపెనీస్, చాలా దేశాలు స్పేస్ పై చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే స్పేస్ ఎక్స్ అనేది కేవలం ఒక స్పేస్ కి సంబంధించిన కంపెనీ కాదు. ఒక ఇంటర్నెట్, ఒక ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక శాటిలైట్ కమ్యూనికేషన్, ఒక స్పేస్ ట్రాన్స్పోర్టేషన్, ఒక మూన్ ఎకానమీ, మార్స్ ఎకానమీ, ఇలా $1 ట్రిలియన్ ఆపర్చునిటీస్ మీద వేసిన ఒక పెద్ద బెట్ అనే చెప్పవచ్చు. అందుకే స్పేస్ ఎక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే కేవలం ఒక స్టాక్స్ కొనడం మాత్రమే కాదు, మన భవిష్యత్తుపై బెట్ వేయడం కూడా. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఎంత పెద్దదైనా సరే సరైన వాల్యుయేషన్ లో వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే సరైన రిటర్న్స్ కూడా ఇస్తుంది. సో వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. చివరగా మీకు ఒక ప్రశ్న, స్పేస్ ఎక్స్ అనే కంపెనీ నిజంగానే ప్రపంచాన్ని మార్చే నెక్స్ట్ $1 ట్రిలియన్ కంపెనీగా అవతరిస్తుందా, లేదా భారీ వాల్యుయేషన్, భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య వచ్చిన ఈ ఐపీఓ ఇన్వెస్టర్లకి మంచి రిటర్న్స్ ని అందిస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి, సైనింగ్ ఆఫ్. జై హింద్.